హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అంతా? ఇక్కడ ఏంటంటే కొల్హాపూర్లో మార్నింగ్ మేము దర్శనానికి వెళ్ళాం కదా. ఫస్ట్ అమ్మవారికి దండ తీసుకెళ్ళాలని ఇక్కడ దండలు దగ్గర చూస్తున్నాము ఏవి బాగున్నాయి. దండలు కూడా చాలా బాగున్నాయి. ఎందుకో ఇక్కడ మనకి అక్కడ దండలు అందంగా ఉన్నాయి. నేను ప్రతి చోట దండలు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా, చాలా బాగున్నాయి. ఇక్కడేమో స్క్రీన్ పెట్టినారు బయట, అంటే గుళ్ళోది లైవ్ అనమాట. చాలా బాగుంది అమ్మవారు నించున్నట్టే కనిపిస్తుంది. కానీ కొన్ని డైలీ అలంకరణలో చూస్తేనేమో కూర్చున్నట్టు కనిపిస్తుంది. కానీ కింద అయితే పాదాలు కనిపిస్తూ ఉంటాయి. మరి అమ్మవారు నించుందో కూర్చుందో నాకైతే అర్థం కావట్లే. మీలో ఎవరికైనా తెలుసా నాతో కామెంట్ అయితే చేయండి. ఇంకా మేము మార్నింగే స్టార్ట్ అయ్యి గుళ్ళోకి వచ్చేసినాము. అక్కడ అమ్ముతున్నారు 100 రూపీస్ కొబ్బరికాయ, మెట్టెలు, గాజులు, తాలిబొట్టు, ఒక బ్లౌజ్ పీసు, పూలు, ఊదిబత్తీలు, కర్పూరం ఇవన్నీ పెట్టి 100 రూపీస్కి ఇస్తున్నారనమాట. అందరం కొనుక్కున్నాము. పీచు తీయని కొబ్బరికాయ, అంటే అది పూర్ణఫలంతో సమానం కదా. అట్లా అందరం అమ్మవారికి సమర్పించుకోవాలనేసి అందరం కొనుక్కొని ఇట్లా వెళ్తున్నాం అనమాట. దర్శనం అయిపోయింది. లోపలైతే వీడియోలు ఏం తీసుకొని ఇవ్వట్లేదు, బయటకు వచ్చినాము. మాకు అక్కడే బాగా టైం పట్టింది. చీకట్లో వెళ్ళినామా, వచ్చేసరికి లేట్ అయింది.